మాట్లాడుతున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ ఒకసారి చదువుకుందాం. కావున యేసునికులా నేను మీరు మనుషుల కుమారుని శరీరము తిని త్రాగితేనే మీరు జీవము గలవారు కారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క శరీరము ఆయన రక్తము మనం ఖచ్చితంగా తీసుకోవాలా లేదా? మౌనం ఉండకూడదమ్మా. తీసుకోవాలా లేదా? తీసుకోవాలా లేదా? అదే లేదా? ఖచ్చితంగా ఆయన శరీరము అదే లేదా? ఖచ్చితంగా మనము తీసుకోవాలి. ఓకే, మనము ఆయన శరీరము ఆయన రక్తము తీసుకునేటప్పుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన రక్తము ఆయన శరీరము పరిశుభ్రమైనది. మనం తీసుకునేటప్పుడు మనము తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కొన్ని జాగ్రత్తలు మనము తీసుకోవాలి. ఓకే, మొట్టమొదట మన ఆత్మను మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మన ఆత్మను మనము పరీక్షించుకోవాలి. ఎట్లంటే, దేవా నేను మీకు యథార్థముగా జీవిస్తున్నానా? నీకు మాదిరిగా నేను జీవిస్తున్నానా? మన హృదయంలో దేవునికి ఎటువంటి వ్యతిరేకమైన క్రియలు ఉన్నాయా అనే విషయాన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. హల్లెలూయా. దాని ఆత్మ పరీక్షణ, మన ఆత్మను మనమే పరీక్షించుకోవాలి. 2, ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 11:28లో ఒక మాట ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మన హృదయాన్ని మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవాలా లేదా? హల్లెలూయా. పవిత్రమైనదమ్మా. ఆయన పుట్టడంలో పాపం లేదు, ఆయన పెరగడంలో పాపం లేదు. ఆయన ఒక మాట చెప్తున్నాడు అందరికీ, నాలో పాపం ఉన్నదని ఎవరైనా మీరు నిరూపించగలరా? హల్లెలూయా. ఎవరు నిరూపించలేకపోయారు. ఎందుకంటే ఆయన పాపం లేదు, ఆయన రక్తంలో పాపం లేదు, ఆయన శరీరంలో పాపం లేదు. పరిశుభ్రమైనది ఆయన శరీరము రక్తము. కాబట్టి ఆ రక్తము శరీరము తీసుకునే ముందు మనము ఒకసారి మన హృదయాన్ని మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఆ విధంగా పరీక్షించుకొని ఆయన శరీరం ఆయన రక్తం మనం తీసుకోవాలని వాక్యం చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. 3వ దగ్గర చూసినట్టయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:31 అధ్యాయంలో, అయితే మనల్ని మనము హల్లెలూయా మనల్ని మనము విమర్శించుకోవాలి. ఏ విధంగా అంటే మనలో దేవునికి వ్యతిరేకమైన ఎటువంటి క్రియలు ఉన్నాయా లేదా? ఆయన మాట చొప్పున మనం నడుచుకుని ఉన్నామా? ఆయన ఆజ్ఞలను అతిక్రమించకుండా ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా అని మనల్ని మనము విమర్శించుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వదిగా సరే మనం ఒకసారి మన హృదయాన్ని పరీక్షించుకోవాలా? మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆయన శరీరము రక్తము పవిత్రమైనది కాబట్టి మనందరూ కూడా ఆయన శరీరము రక్తంలో మనం పాల్పంచుకుంటున్నాం కాబట్టి మనందరూ కూడా మన హృదయాన్ని పరీక్షించుకోవాలా? మనల్ని మనం తగ్గించుకోవాలా? మనల్ని మనము తగ్గించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే
మన పశ్చాత్తాపపడాలి. హల్లెలూయా. మనలో పాపము లేకుండా లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దావీదు మహారాజు ఆ కీర్తనకారుడు అంటున్నాడు, నా తల్లి గర్భమున నేను ధరించుకో నా తల్లి గర్భమున నేను ఉన్నప్పుడే నేను పాపమును ధరించుకొని ఉన్నాను, నేను పాపముతోనే ఉన్నాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క మనుషులు కూడా పాపం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని ఎదుట మన పశ్చాత్తాపడుతూ మన పాపాలని ఒప్పుకుంటూ మనందరూ కూడా దేవునికి హల్లెలూయా ఆయన శరీరము రక్తము మనము తీసుకున్నట్లయితే మనందరూ కూడా జీవము కలిగి ఉంటాము. హల్లెలూయా.